నమస్తే బ్రదర్ శ్రీనివాస్. ఇప్పుడే యశస్వి రమణ గారు అవయవ దానం గురించి వారు తన ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దానం అనేటువంటి అవగాహన ప్రపంచంలో బాగా విస్తృతంగా కొనసాగుతూ ఉంటే భారతదేశంలో అది ఏదో నామమాత్రంగా సాగుతుంది. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలన్నది రమణ గారి యొక్క ధ్యేయము గేయము కూడా. ధ్యేయం గుండెల్లో ఉంది, గేయం ఇక్కడ ఉంది. నారాయణ రెడ్డి గారు మంచి మాట అన్నారు. మనిషి చస్తే శరీరం మట్టిలో కలిసిపోతుంది. మనిషి చస్తే శరీరం మట్టిలో కలిసిపోతుంది. మృగం చచ్చినా దాని చర్మం మాత్రం మృదంగమై బ్రతికుంటుంది అన్నాడు. మనిషి తన అవయవాలన్నీ కూడా ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో కర్ణ సిద్ధాంతంలో ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ మనం వదిలి వెళ్ళాల్సింది ఆస్తులు కాదు, మన అస్తిత్వాన్ని. అస్తిత్వం అంటే కేవలం కీర్తే కాదు. మన శరీరంలో ఏదన్నా ఒక అవయవం మన మరణం తర్వాత ఉపయోగపడుతుంది అని అనుకుంటే దాన్ని త్యాగం చేయడాన్ని భగవంతుడు దాన్ని కీర్తిస్తాడు. భగవంతుడు కీర్తించేటువంటి పనులు చేయడమే అవయవదానం. ఆయన ఏమన్నాడంటే, అవయవమును దానమిచ్చి మరణిస్తే చిరంజీవి, ఓ మనస్వి ప్రేమగని వరమిస్తే చిరంజీవి, ఆర్తులైన వారి చేరి ఆయువునే నింపకోరే, సంత సంగ బంధుగణం మాటిస్తే చిరంజీవి, సహజ మరణ ముందు వారి నయనములే దారి చూపు, వేరొకరికి దానమివ్వ భావిస్తే చిరంజీవి, గుండెకైనా లివరుకైనా మరణమింకలేనట్టే, కొడిగట్టెడు ప్రాణాలకు పంచిస్తే చిరంజీవి, దేహదాన అంగదానమేదైనను యశస్వి, జనులలోన చైతన్యము కలిగిస్తే చిరంజీవి. మనం వెళ్ళిపోయినా మన కళ్ళతోటి ఈ ప్రపంచాన్ని వాళ్ళు చూస్తారు. నా ఫ్రెండ్ రమాకాంత్ అని పాలకుల్లో ఉన్నాడు. వాడు హార్ట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిన తర్వాత వాడు ఎప్పుడు కనిపించినా వాడిని, ఒరే రమాకాంత్ అని పిలవనండి, ఒరే కృష్ణారెడ్డి ఎలా ఉన్నా బాగున్నావా అని అడుగుతా. ఎందువల్లంటే ఇప్పుడు బతికిస్తున్నది కృష్ణారెడ్డి కాబట్టి. మరణం తర్వాత మనం బతకాలనుకుంటే అవయవదానం వల్ల, మనం చేసే సేవ వల్ల ఇది మీరు చరితార్థులవుతారు. కాబట్టి అవయవదానాన్ని మనం అందరం ప్రోత్సహించాలి. ఆ జిజ్ఞాస నేను కూడా పాటించే దిశగా నా ఆత్మయానం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సర్వేశ్వరుని గజల్ శ్రీనివాస్.